టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మే 21వ తారీఖు మంగళవారం. మరి దినఫలాలు శీర్షికన ద్వాదశ రాశుల్లో మేషరాశి ఫలితాలు చెప్పుకునే ముందు ఈరోజు తిథి మరి త్రయోదశి తిథి అనేది సాయంకాలం 5 గంటల 40 నిమిషాల వరకు ఉంటుంది. ఆ తర్వాత చతుర్దశి తిథి అనేది ఉంటుంది. ఇక తర్వాత వచ్చేప్పటికి నక్షత్రం అనేప్పటికీ స్వాతి నక్షత్రం ఈరోజు పూర్తిగా ఉంటుంది. ఈరోజు మరి సాయంకాలం నరసింహస్వామి యొక్క ఆరాధన అనేది ఉపయుక్తంగా ఉంటుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా సాయంకాలం నరసింహస్వామికి మనం ఇంట్లోనే పానకం నివేదన చేయడం వల్ల కూడా ప్రయోజనం ఉంటుంది. ఇప్పుడు ముందుగా మేషరాశి వారి యొక్క ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి వారికి అయితే ఈరోజు మరి చేసే ఏ పని ఉన్నప్పటికీ కూడా అందులో కొంత ఇబ్బంది, ముఖ్యంగా ఇరుగు పొరుగు వారితో ఏదో రకమైన సమస్యలు తలెట్టే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇంకా ఎవరితోనైనా సరే ఎంత జాగ్రత్తగా ఉందా మనకి ఉన్నప్పటికీ కూడా ఉన్నట్టుండి మనం ఆవేశానికి లోనయ్యేలాగా వాళ్ళు ప్రవర్తించడం, మనం యొక్క సహనాన్ని కోల్పోయేలాగా వారు ప్రవర్తించడం అనేది కూడా వీరికి ఈరోజు ఒకంత ఇబ్బంది కలిగించే విషయాల్లాగా ఉండటం అనేది ఉంటుంది. అందువల్ల భాగస్వామ్య వ్యవహారాల్లో ఉన్న వాళ్ళకైతే కనుక మరింత ఇబ్బందులు తలెత్తే పరిస్థితులు కూడా కనిపిస్తాయి. ఇక కొత్తగా ఎవరైనా సరే బయట దూర ప్రాంతాలకి వెళ్ళాలనుకునే వాళ్ళకైతే కనుక అందుకు సంబంధించిన ప్రయత్నాలు అయితే ఈరోజు నిర్మమాటంగా చేసుకోవచ్చు. ఎంతో కొంత ప్రయోజనం అయితే ఉంటుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం వల్ల ఎంతో కొంత లాభం అయితే ఉంటుంది. తదుపరి వృషభ రాశి వారైతే ఈరోజు ఏ పని తలపెట్టినప్పటికీ కూడా అందులో చక్కటి ప్రోత్సాహకరమైన వాతావరణం అనేది ఉంటుంది. ఇక ఏదైనా కానీ గొంతుకు సంబంధించినవి కానీ కొంతవరకు ట్యాన్సిల్స్ ఇలాంటివి ఏదైనా సరే ఒక్కోసారి అది అకస్మాత్తుగా ఏదైనా సరే గొంతుకు సంబంధించినవి ఏదైనా కొంతవరకు ఇబ్బందులు తలెత్తచ్చు. కానీ మిగతా అన్ని వ్యవహారాల్లో మాత్రం చాలా చక్కటి అనుకూలమైన పరిస్థితులు రావటం అనేది, ఉద్యోగాల్లో ఎదుగుదల, తర్వాత వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకైతే కనుక అక్కడ పురోభివృద్ధి, ఇలా ఎలా చూసుకున్నప్పటికీ కూడా ఈరోజు అయితే మంచి అనేది ఎక్కువ శాతం పొందగలుగుతారు. వీరికి ఈరోజు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవడం వల్ల మరింత ప్రయోజనం అయితే ఉంటుంది. మిథున రాశి వారు ఈరోజు ఒకంత జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అయితే ఎక్కువ కనిపిస్తుంది. ముఖ్యంగా సంతానానికి సంబంధించిన విషయాల్లో కానీ, తర్వాత వీరు తీసుకునే ఏవైనా సరే కొత్త నిర్ణయాల విషయంలో కానీ కొంత జాగ్రత్తగాను, తర్వాత మెలకువగాను ఉండవలసిన అవసరం అయితే ఎక్కువ కనిపిస్తుంది. ఏదైతే మరి వీళ్ళు కళారంగంలో ఉన్న వాళ్ళకైతే కనుక అవకాశాలు దగ్గర వచ్చి త్రుటిలో తప్పిపోయే పరిస్థితులు కూడా కనిపిస్తాయి. కనుక ఈరోజు వీరికి ఎలా చూసుకున్నప్పటికీ కూడా ఏ పరిస్థితి ఏదున్నప్పటికీ కూడా అవన్నీ కూడా నోటి దాకా వచ్చినట్టే వచ్చి చేజారిపోయే పరిస్థితులు అయితే అధికంగా కనిపిస్తుంది. కనుక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా దుర్గాదేవిని పూజించడం వల్ల ఎంతో కొంత ప్రయోజనం అయితే ఉంటుంది. కర్కాటక రాశి వారు కూడా ఈరోజు ఒకంత జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా గృహ సభ్యుల విషయంలో ఏవో రకమైన హెచ్చుతగ్గులు, మాట జారటాలు, తద్వారా ఎవరికో ఒకరికి ఎంతో కొంత మానసికంగా అశాంతి కలిగే అవకాశాలు అయితే కనిపిస్తుంది. కనుక ఈరోజు ఒకంత సంయమనంతో వెళ్ళిపోవటం అనేది కూడా చాలా అవసరమని చెప్పవలసి ఉంటుంది. ఇక డబ్బు విషయాల్లో కానీ, తర్వాత చేసే వృత్తి ఉద్యోగాల విషయాల్లో కానీ పెద్దగా చెప్పుకోదగిన అననుకూల పరిస్థితులు అయితే ఏమీ కనిపించడం లేదు. అవన్నీ కూడా యథాప్రదంగా సజావుగానే మీరు నిర్వహించగలగడం అనేది కూడా ఈరోజు ఉంటుంది. కనుక దాని గురించి పెద్దగా మనసు పాటు చేసుకోవాల్సిన అవసరం అయితే కనిపించడం లేదు. అయినప్పటికీ కూడా ఈరోజు సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం వల్ల ఎంతో కొంత లాభం అయితే ఉంటుంది. తదుపరి సింహరాశి వారికి అయితే ఈరోజు చాలా చక్కటి మంచి ఫలితాలు ఏర్పడతాయని చెప్పవచ్చు. గత 2 రోజులుగా మానసికంగా ఒక రకమైన ఐరాణ కానీ లేదా ఆదుర్ద కానీ ఇలాంటివి ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఈరోజు కొంత అమ్మయ్య అనుకునే పరిస్థితులు అయితే కనిపించే అవకాశాలు అయితే కనిపిస్తాయి. కొత్త ఆలోచనలు రావటం, వాటికి తగినట్టుగా మరి సద్వినియోగం చేసుకునేలాగానే దానికి సంబంధించిన అడుగులు పట్టడం అనేది కూడా వీరికి కొండంత నైతికంగా బలాన్ని చేకూర్చడం అనేది ఉంటుంది. ఇంట్లో కుటుంబ సభ్యులు కూడా ఈరోజు ఎంతో కొంత వీరిని పట్ల జాలిని ప్రదర్శించడం లేదా సానుభూతిని ప్రదర్శించి అయ్యో కష్టపడుతున్నారే అనేది ఒక రకమైన మంచి భావనకి రావటం అనేది కూడా ఈరోజు అయితే ఎక్కువ కనిపిస్తుంది. ఈరోజు వీరికి దుర్గాదేవికి సంబంధించిన పూజ మరింత మేలు చేయటం అనేది కూడా ఉంటుంది.
కన్యా రాశి వారైతే ఈరోజు మరి జాగ్రత్తగానే ఉండాలి. ముఖ్యంగా కొత్త కొత్త ఆర్థిక విషయాలు గానీ, ఆర్థిక పెట్టుబడులకు గానీ ఈరోజు ఏమాత్రం అనుకూలం కాదని చెప్పవలసి ఉంటుంది. ఇంట్లో కూడా కుటుంబంలో కూడా ఒక క్షణం ఉన్న పరిస్థితి మరో క్షణం లేకపోవటం, ఏదో కొంత అసహనంతో మరి ఉండటం అనేది ఒకళ్ళ పట్ల ఒకళ్ళకి సరైన సయోధ్య లేకపోవటం, ఏదో రకంగా మాట తోలటం, ఇలాంటి పరిస్థితులు కూడా ఈరోజు అయితే అధికంగా కనిపించడం అనేది ఉంటుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మరి వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. తులారాశి వారికి అయితే ఈరోజు ఏదైనప్పటికీ కూడా ఆలోచనల విషయంలో తొందరగా ఒక కొలిక్కి రాలేకపోవటం, తర్జన భర్జన అనేది ఎక్కువగా ఉండటం అనేది ఉంటుంది. ఏ పని చేసినప్పటికీ కూడా ఆ పనిలో ఒక రకమైన ఒత్తిడికి లోనవటం అనేది కూడా కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా ఎంత ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా ఆ పనులు ఏవైతే చేయాలో వాటన్నిటిని కూడా సకాలంలో పూర్తి చేయడం అనేది వాటి కొంతవరకు చెప్పదగిన సూచన. ఇక ఆర్థికంగా చెప్పుకోదగిన సమస్యలు అయితే ఈరోజు పెద్దగా వచ్చే అవకాశాలు అయితే లేవు. ఏదైనప్పటికీ కూడా ఆ ఒత్తిడి ద్వారా వచ్చే అనారోగ్యం, వీటి నుంచి తప్పించుకోవడానికి ఈరోజు మీకు ఎంతో కొంత వీరభద్రుడి యొక్క ఆరాధన మేలు చేస్తుంది. వృశ్చిక రాశి వారు ఈరోజు ఎవరితో అయినా సరే ఒకంత జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా దూర ప్రాంతాలలో వ్యక్తులతో వీరు చేసే ఏవైతే సంభాషణలు ఉంటాయో అలాంటి విషయాల్లో అయితే కనుక మరింత జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఎగుమతి దిగుమతి వ్యాపారాలు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాటి విషయంలో కూడా ఈరోజు శ్రద్ధ పెట్టవలసిన అవసరం అయితే ఎక్కువ కనిపిస్తుంది. ఇక భవన నిర్మాణ రంగంలో ఉన్న వాళ్ళకైతే కనుక ఈరోజు ఎంతో కొంత పురోభివృద్ధి సాధించడం అనేది ఉంటుంది. ఇక కొత్తగా ఎవరైనా సరే వారి వ్యక్తిగతంగా ఇల్లులు ఆస్తులు సంపాదించుకోవాలనుకునే వాళ్ళకి మాత్రం అది ఈరోజు ఎంతో కొంత వాయిదా పడే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. ధనుర్రాశి వారికి అయితే ఈరోజు చాలా చక్కటి మంచి అవకాశాలు వారిని వెతుక్కుంటూ రావటం, ఏ పని తలపెట్టినా కూడా అవి ఎంతో కొంత ఆనందకరంగానే సంతృప్తికరంగానే పూర్తవటం అనేది వీరికి చాలా ఆనందాన్ని ఇస్తుంది. అలాగే చిన్న చిన్న ప్రయాణాలు చేయటం కానీ, తర్వాత కొత్త కొత్త ఆలోచనలకి వాటికి సంబంధించిన ఏవైనా సరే కొన్ని అడుగులు పడడానికి కూడా ఈరోజైతే ఆస్కారం అయితే కనిపిస్తుంది. ఇటు ఫోన్లో అయితేనేమి లేదా వ్యక్తిగతంగా అయితేనేమి కొన్ని వీరు జరిపే సంభాషణలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా వీరి యొక్క భవిష్యత్తుకి ఒక రకమైన మంచి మార్గాన్ని ఇచ్చే రకంగా కూడా అవి రూపుదిద్దుకోవటం అనేది వీరికి చాలా చాలా ఆనందాన్ని ఇవ్వటం అనేది ఉంటుంది. ఈరోజు వీరు సాధ్యమైనంత వరకు కూడా నరసింహస్వామికి సంబంధించిన పూజలు చేసుకోవడం వల్ల ఎంతో కొంత ప్రయోజనం అయితే ఉంటుంది. మకర రాశి వారు మానసికంగా ఈరోజు కొంత ఆదుర్ద పడటం అనేది ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో ఒక రకమైన తొందరపాటు ప్రదర్శించడం కానీ లేదా కొంత నిర్లక్ష్యం చూపడం అనేది ఈరోజు వారి మీద కొంత ఒత్తిడి పెంచే అవకాశాలు అయితే కనిపిస్తాయి. కనుక ఆయా విషయాల్లో మాత్రం వీరు ఒకంత శ్రద్ధ చూపించడం అనేది అవసరం. ఇక ఇంటి కుటుంబ సభ్యుల విషయంలో మాత్రం పెద్దగా చెప్పుకోదగిన మార్పులు అయితే ఉండవు. వారు నిన్న ఎలా ప్రవర్తించారు ఈరోజు కూడా అలానే ప్రవర్తించడం అనేది ఉంటుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు వీరభద్ర స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవడం అనేది ఉత్తమం. కుంభరాశి వారికి ఈరోజు కొద్దిగా ఉపశమనం లభించడం అనేది ఉంటుంది. ఏదైనప్పటికీ కూడా ఏదైతే మనకి డబ్బు కావాలని కోరుకుంటామో ఆ డబ్బు అవసరానికి ఏదో విధంగా మరి రావటం, మన యొక్క ఖర్చులు ఏవైతే ఉంటాయో వాటి నుంచి మరి బయటపడటం అనేది కనిపిస్తుంది. ఇక ఆరోగ్య విషయంలో ఈరోజు కూడా ఎంతో కొంత జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా చర్మానికి సంబంధించిన కానీ జీర్ణ వ్యవస్థకి సంబంధించిన కానీ ఈరోజు ఒక్కోసారి అనారోగ్యాలు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. ఇంకా చివరగా మీనరాశి వారైతే ఈరోజు కొద్దిగా జాగ్రత్తగా ఉండవలసిన అవసరమైతే కనిపిస్తుంది. ఏవో రకమైన అవమానాలు కానీ మనం చేయలేని పనులు మన మీద నెత్తిన పెట్టి ఏదో రకంగా మనం బాధ పెట్టాలనుకుని చూసే వ్యక్తులు కానీ తారసపడటం అనేది కూడా ఎక్కువ కనిపిస్తుంది. మనం ఎంత శక్తికి మించి కష్టపడినప్పటికీ కూడా అది అవతల వారు గుర్తించకపోవటం, ఏదో రకంగా మనల్ని అపార్థం చేసుకోవటం, తద్వారా మనల్ని మానసికంగా అస్థైర్యపరచడం అనేది కూడా ఈరోజైతే ఎక్కువ కనిపిస్తుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు నరసింహస్వామికి సంబంధించిన పూజ